వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. సో, ఈరోజు మనం మేడంతో ఎందుకున్నామంటే చాలామంది అండి చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు స్పెట్స్ పెట్టుకోవడం మనం కామన్‌గా చూస్తూ ఉంటాం బయట. సో, ఐసైట్ ప్రాబ్లమ్ వీళ్ళకి. సో, ఈ ప్రాబ్లమ్‌కి చక్కటి ఒక ఫ్రూట్ ఉంది. ఈ ఫ్రూట్‌ని రెగ్యులర్‌గా నేను చెప్పిన టైంలో జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఐసైట్ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు. మన విజన్‌ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటున్నారు. సో, ఆ ఫ్రూట్ ఏంటి? ఆ ఫ్రూట్‌ని మనం జ్యూస్ చేసుకొని ఏ టైంలో తీసుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం ఈరోజు ఒక బెస్ట్ ఫ్రూట్ ఉంది. ఈ ఫ్రూట్‌ని పిల్లలు గాని, పెద్దలు గాని ఎవ్వరైనా గూడా మీరు చెప్పినట్టు జ్యూస్ చేసుకొని తాగితే షూర్‌గా వాళ్ళకి ఐసైట్ అంటే విజన్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. కంపల్సరీ సైట్ ప్రాబ్లమ్ నుంచి అయితే మనం బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా! ఆ ఫ్రూట్ ఏంటి? దాని యొక్క పోషక గుణాల గురించి మన ప్రేక్షకులకు తెలియజేయండి. బెస్ట్ ఫ్రూట్ ఏంటంటే నేనంటాను సమ్మర్ కాబట్టి స్పెషల్లీ మస్క్ మిలన్ అండి. మస్క్ మిలన్ ఇలా మంచిగా మనం కట్ చేసేసుకొని దీన్ని ఓకే. రకరకాలుగా యూజ్ చేయొచ్చు. స్పెషల్లీ ఐలో మనకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఏదున్నా కూడా మనకి ఐ బ్లర్‌గా ఉంది. లేదంటే ఐలో కళ్ళల్లో గుచ్చుకుంటున్నాయి. కొంతమందికి ఓవర్ హీట్ ఉండడం వల్ల కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. విజన్ ప్రాపర్‌గా లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సింప్లియెస్ట్ ఫ్రూట్ తెలీదు ఎవ్వరికీ. ఓకే. బేసికల్లీ ఇది ఇంత యూజ్ అవుతదని. నేను ఎప్పుడైనా సరే సమ్మర్‌లో ఐకి సంబంధించిన సమస్యలతో నా దగ్గరికొస్తే మస్క్ మిలన్ ఫ్రూట్ ప్రిఫర్ చేస్తాను. అది జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. లేదంటే కట్ చేసుకొని మనకి ఎప్పుడైనా మార్నింగ్ ఒక పీస్, ఈవినింగ్ ఒక పీస్ తీసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ ఈ రెమెడీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం ఏదైనా ఐ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఐ డ్రాప్స్ వేసుకుంటుంటాం. ఇరిటేషన్ వచ్చినా కూడా ఐ డ్రాప్స్ వేసుకుంటుంటాం. నేను ఈ జ్యూస్‌ని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ జ్యూస్ మనం మిక్సీ పట్టేసుకొని గుజ్జంతా పిండేసి, ఆ జ్యూస్‌లో కాటన్ ప్యాడ్స్ దొరుకుతాయి మనకి. ఓకే ఆ మేడం. కాటన్ ప్యాడ్స్ తెప్పించుకొని లేదంటే దూదున్నా పర్లేదు మన ఇంట్లో. దూదిని తెచ్చేసుకొని దూదిన మనం డిప్ చేసేది జ్యూస్‌లో మన కాటన్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఓకే మేడం. రోజు నైట్ పడుకుంటున్నప్పుడు కొద్ది కాటన్ తీసుకోండి. చల్లగా ఉన్న కాటన్‌ని నా కళ్ళ పైన పెట్టుకోండి. 100% పెట్టిన 5, 10 మినిట్స్ తర్వాత మీరు అసలు ఆ కాటన్ ప్యాడ్ తీయడండి. మీ విజన్‌లో చేంజ్ వస్తాయి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే రక్తనాళాలు క్షీణిస్తాయో అంటే రక్త ప్రసరణ సరిగ్గా చెయ్యవో, లేదంటే ఓవర్ హీట్ అవుతదో బాడీలో, మనకి ఎప్పుడైతే బాడీలో ఎక్కువ బ్లర్ అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎక్కువ మొబైల్స్ చూడడం గానీ, స్క్రీనింగ్ ఎక్కువ చూడడం వల్ల ఐ స్ట్రెయిన్ ఎక్కువ అయిపోతుంటాయి. దానివల్ల కూడా విజన్ చాలా మందికి చాలా తక్కువ కనపడతా ఉంటది. సడెన్‌గా ఎక్కడన్నా మనము డ్రైవింగ్ చేస్తున్నాము, ఏదన్నా చూద్దాం అనుకుంటే బ్లర్ అయిపోతా ఉంటది విజన్. చాలా మంది భయపడుతుంటారు దీనికి. క్షణంలో నార్మల్ అయిపోతది కాబట్టి ఇది నార్మల్ సమస్యేమో అనుకుంటుంటారు. అలాంటివి ఉన్నా కూడా దాన్ని నార్మల్ చేసే సమ్మర్ స్పెషల్లీ ఎండాకాలంలో ద బెస్టెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది ఏదైతే ఉందంటే మస్క్ మిలన్. ఓకే మేడం. దీంట్లో ఉన్న మినరల్స్ గానీ, విటమిన్స్ గానీ, విటమిన్ ఏ గానీ ఏదైతే ఉందో దీంట్లో, సో ఇవి మన ఇంటర్నల్‌గా బాడీలోకెళ్ళి చల్లదనాన్ని క్రియేట్ చేస్తది. నరాల్లో కొద్దిగా బలాన్ని క్రియేట్ చేస్తది. అండ్ ఎక్కడైతే రక్తనాళాలు ఆర్టరీస్ అంటారు. ఇవి కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కుంజికిపోయి రక్త ప్రసరణ చెయ్యవు కొన్ని అవయవాల దగ్గర. కాబట్టి స్పెషల్లీ ఐస్ దగ్గర సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి ఐస్ దగ్గర ఉన్న చెదారాన్ని కూడా నీట్‌గా తొలగిచ్చేసి దీన్ని ఇంటేక్ తీసుకోవడం వల్ల అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇలా కాటన్ ప్యాడ్స్‌ని ప్రిపేర్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా డిఫరెన్స్ వస్తది. నేను చెప్పడమే ఓకే. కాకుండా మీరు ఒకసారి చెయ్యండి. డెఫినిట్‌గా అండి. నా దగ్గరికి ఎంతోమంది చిన్న పిల్లలు ఈ మధ్య కాలంలో మా పిల్లోడికి సైట్ ఇంతుంది. మా పాపకి ఇంత సైట్ ఉంది. స్పెట్స్ వాడుతున్నాము. సర్జరీస్ చేస్తున్నాము. లెన్స్ పెట్టించాలనుకుంటున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాను. నిద్రపోవట్లేదు. కళ్ళు అది కదుపుతూ ఉంటారు. ఇలా కులుపుతూ ఏమంటారు? నులుపుతూ ఉంటారు. నులుపుతూ ఉంటారు మేడం మా ఓకే. పిల్లలు. సో, వాళ్ళ వల్ల కళ్ళు కూడా చాలా వీక్ అయిపోయాయి వాళ్ళకి అని అంటుంటారు. నేను పెద్దవాళ్ళే మీ పిల్లలకే కాదండి. ఈవెన్ మిమ్మల్ని చూస్తున్నా కూడా మీకు కూడా ఈ సమస్య ఉంది. సో, నేను ఏం ఫ్రూట్స్ తింటారంటే పిల్లలు ఫ్రూట్స్ తినడం ఇష్టపడరు మేడం. ఏదో మ్యాగీస్ పెడతాము. ఏదంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టకపోతే అది కూడా తినకపోతే వాళ్ళ కడుపు నిండదు కదా అనేసి వాళ్ళకి నచ్చిన ఫుడ్డే పెడతాం. న్యూట్రిషన్ పరంగా ఆకుకూరలు ఎక్కువగా పెట్టండి. స్పెషల్లీ చెప్తున్నానండి. ఈ ఫ్రూట్‌తో పాటు మునగాకు గానీ, పాలకూర గానీ, మెంతి కూర గానీ, కరివేపాకు గానీ, ఈ లీఫీ వెజిటబుల్స్‌ని ఎక్కువ వాడడం స్టార్ట్ చేయండి. దీన్ని కూర రూపంలో పెడతారా? లేదంటే ఉడకబెట్టి సూప్‌లాగా చేసి పెడతారా పిల్లలకి? సో, ఏదో రకంగా లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ పెట్టండి. కొన్ని పంకిన్, వాటర్‌మెలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్, కొద్దిగా తెల్ల నువ్వులు గానీ, ఇవి కూడా మనం ఎక్కువ ఆహార రూపంలో స్నాక్‌లో మనం అవి ఇవి పెట్టేస్తూ ఉంటాం. అది కాకుండా జస్ట్ దూరగా వేపేసుకొని ఒక బాక్స్‌లో పెట్టి డైలీ పంపించండి. న్యూట్రిషన్ సమపాలంలో బాడీకి అందితే నాట్ ఓన్లీ ఇదొక్కటే కాదండి. కళ్ళ సమస్య ఒకటే కాదు. మెమరీ పవర్ పెరుగుతది. స్కిన్ బావుంటది. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లోనే మనం ఎక్కువ హెయిర్ ఫాల్ సమస్యలు కూడా చూస్తున్నాం. హెయిర్ ఫాల్ సమస్యలే కాకుండా వాళ్ళకు వైట్ హెయిర్ రాకుండా కూడా మనం న్యూట్రిషన్‌ని బ్యాలెన్స్ చేస్తే అన్ని సమస్యలు మనకి సంపూర్ణంగా తొలగిపోతాయి. వాళ్ళు హెల్తీగా ఉంటారు. మనకు మెయిన్ ఆస్తులు ఎవరండి? మన పిల్లలే. మన పిల్లలు హెల్తీగా ఉండి, యాక్టివ్‌గా ఉండి వాళ్ళకి ఏ సమస్య లేదనుకోండి, దానివల్ల మనం హెల్త్ ఇష్యూస్ మనకు రావు. పిల్లలు ఎప్పుడైతే సిక్ అవుతారో మనకి మెయిన్ రోగాలు వచ్చేస్తాయి మనకి. బీపీలు పెరిగిపోవడం, షుగర్‌లు పెరిగిపోవడం కూడా జరుగుతుంది. సో, అన్నిటికీ
చెక్కు పెట్టే ఫ్రూట్ ఏదైతే ఉంది సమ్మర్లో ఐకి సంబంధించిన ఫ్రూట్ ఏదైతే ఉందో మస్క్ మిలన్. ఓకే మేడం. దాన్ని మనం జ్యూస్ రూపంలో కూడా ఇవ్వచ్చు, లేదు అనుకోని కట్ చేసుకొని ఇలా బాక్స్లో ఇచ్చేసి పిల్లలకి. అది Okay. మనం మ్యాక్సిమం ఇలా రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇస్తుంటే సమ్మర్ నుంచి వేడి సమస్యలు పోతాయి మనకి, ఈ చాలా రకాల సమస్యలు పోతాయి. అండ్ స్పెషల్లీ ఐ రిలేటెడ్ ఇష్యూస్ అయితే 100% బాగా క్యూర్ అవుతాయండి. ఓకే మేడం. ఇంకొకటి అంటే చిన్న తనంలోనే అంటే 2 years బేబీకే పుట్టిన తర్వాతనే ఐ సమస్యలు వస్తూ ఉన్నాయి. సో దీనికి కారణాలు ఏమంటారు? ప్రెగ్నెన్సీ లేడీస్ అండి, Okay. ప్రాపర్గా ప్రెగ్నెన్సీ లేడీస్ ప్రాపర్ ఫుడ్ తినట్లేదు. ఇప్పుడు మేము లేడీస్ స్పెషల్లీ చెప్తున్నాను, మ్యారేజ్కి ముందు వెయిట్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఏ డైట్లో అయితే ఆ డైట్లు ఫాలో అవుతారు, అక్కడే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చేస్తాయి. సో వన్స్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే 1 year 2 years తర్వాత మేబీ ఇప్పుడు జరిగేది మ్యారేజ్ 32 yearsలో వస్తున్నాయి. మ్యారేజ్ జరగడం ఇప్పుడు అలా జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళకి ప్రాపర్గా ఫుడ్ బాగుండి వాళ్ళు ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్న తర్వాత కన్సీవ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటే వెయిట్ గురించి ఆలోచించకుండా బేబీ కూడా హెల్తీగా పుడుతుంది. ఓకే మేడం. సో మనం చేసుకుంటున్నది ఈ జనరేషన్లో లాంగ్గా చేసుకుంటున్నప్పుడు మన ఫుడ్ పరంగా కూడా కొద్దిగా మంచిగా ఉండాలి. స్కిన్ నేను అంటాను, బాడీ ఉండాల్సిన వెయిట్ కంటే 4 kgs ఎక్స్ట్రా ఉండడం వల్ల ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏం రావు మీకు. ఓకే మేడం. సో మేబీ వెయిట్ మెయింటైన్ చేసుకోండి, కానీ ఓవర్గా వెయిట్ తెచ్చేసుకోకండి. అండ్ డైట్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయండి. అండ్ వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీతో పాటు మీ బేబీలో ఇంటర్నల్గా ఉన్న ఆర్గాన్స్ కూడా డెవలప్ అవుతుంటాయి. కాబట్టి మీరు ఆ టైంలో తీసుకోవాల్సిన ఫుడ్ కానీ ఆకుకూరలు కానీ కొన్ని మంచి ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ బాగా తీసుకోండి. ఓకే. ఆ టైంలో మనం నెగ్లిజెన్సీగా ఫుడ్ ప్రాపర్గా వేయకుండా, అంటే ప్రెగ్నెన్సీలో బరువు పెరిగిపోకూడదు అని చెప్పేసి, ఓకే బరువు పెరగకూడదు కానీ మీరు టైంకి తినండి ఫుడ్. మంచిగా బ్రౌన్ రైస్ తీసుకోండి, రెడ్ రైస్ తీసుకోండి. రెడ్ రైస్ వల్ల కూడా మనకి ఐరన్ రిలేటెడ్ ఇష్యూస్ రావు మనకి. ఓకే మేడం. సో ఇలాంటివన్నీ నట్స్ తీసుకోండి, మంచిగా టైంకి తీసుకోండి, తొందరగా డిన్నర్ ఫినిష్ చేయండి. ఓకే మేడం. దీనివల్ల బేబీ ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. స్పెషల్ ఐస్ కూడా చిన్న Yes, ma'am. పిల్లలండి, వాళ్ళకి పుట్టిన 1 yearకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయంటే దేనివల్ల వస్తాయి? అప్పుడే బేబీ బయటకు వచ్చాడు, పొల్యూషన్ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేదు, ఇమ్మీడియట్గా వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లేడీస్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోలేకపోవడం వల్ల. ఓకే మేడం. మంచి ఫుడ్ తీసుకోండి, బేబీ ఆర్గాన్స్ హెల్దీగా ఉంటాయి, ఐస్ కూడా చాలా అందంగా స్కిన్ బాగుంటుంది. వాళ్ళు అప్ టు వాళ్ళ మెచ్యూరిటీ అంటే వాళ్ళ ప్యూబరిటీ టైం వచ్చేంత వరకు వాళ్ళు హెల్దీగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడం అనేది. ఓకే మేడం. ఇంకా ఫుడ్ అంటున్నారు, ఫుడ్ విషయానికి వస్తే మన మస్క్ మిలన్తో అంటే మన కర్బూజా బయట మార్కెట్లో తెలుగులో వచ్చేసి కర్బూజా అంటారు. ఈ కర్బూజాతో పాటు ఎలాంటి ఆహార అలవాట్లు మనం చేసుకుంటే మన ఐ విజన్ని అంటే ఐ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, విజన్ని మామూలుగా మన ఐకి ఎఫెక్ట్ లేకుండా చూసుకోవచ్చు. క్యారెట్స్ తినడం వల్ల ఐ రిలేటెడ్ ఇష్యూస్ రావు, యాపిల్స్ తినడం వల్ల స్కిన్ హెల్దీగా ఉంటుంది, ఆర్టిస్ బాగుంటాయి, పొమోగ్రానేట్స్ తినడం వల్ల నరాల బలహీనత, ఈ 3 ప్రాపర్గా ఉన్నాయనుకోండి ఐ రిలేటెడ్ ఇష్యూస్ రావు. అండ్ స్పెషల్లీ ఆకుకూరలు నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఐ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. నేను చెప్పాను ఆల్రెడీ, Yes, ma'am. పాలకూర తీసుకోండి, మెంతి కూర తీసుకోండి, కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు అంటే ఓన్లీ ఇవే కాదు, కొత్తిమీర కూడా పాలకు మన ఆకుకూరే అవుతుంది, కరివేపాకు, మెంతి కూర, మింట్ లీవ్స్ ఇవన్నీ ఆకుకూరలే మనకి. ఓకే మేడం. రోజు ఒక మంచి వెజిటబుల్ ని మంచి కర్రీ రూపంలో చేసుకొని తినడం కానీ సూప్స్ రూపంలో కానీ చేసుకొని తింటే మాత్రం ఇది ఒకటే కాదు, ఇప్పుడు నేను చెప్పుకున్న సంపూర్ణంగా క్యారెట్స్, యాపిల్, మన పోమోగ్రానేట్స్ కానీ ఆకుకూరలు కానీ మునగాకు కానీ పంకిన్, వాటర్ మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్ మన ఫుడ్ లో మనకి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మాత్రం ఈ సమస్య మనకి రాకుండా కాపాడుకోవచ్చు. చూసారు కదండి, ఇది మస్క్ మిలన్ అంటే మన ఏమంటారు కర్బూజా అంటారు. దీన్ని మనం డైరెక్ట్ ఇలా కూడా తీసుకోవచ్చు, లేకపోతే జ్యూస్ లాగా చేసుకొని కూడా తీసుకోవచ్చు మేడం చెప్పినట్టు. అట్ ద సేమ్ టైం జ్యూస్ చేసుకున్న తర్వాత కాటన్ డిప్ చేసి కాటన్ని నైట్ పడుకునే ముందు మనం ఐ పైన పెట్టేసుకొని పడుకోవడం వల్ల మనం ఐసైట్ ప్రాబ్లమ్స్ అయితే బయటపడవచ్చు, మన ఐ విజన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేడం చెప్తున్నారు కదా. సో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మనం మేడం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మ్యామ్ ఇంత మంచి రెమెడీ మా ప్రేక్షకుల కోసం తెలియజేశారు. ఐ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది యూజ్ఫుల్ అవుతుంది. కంపల్సరీ వాళ్ళు చేసి వాళ్ళ విజన్ పెంచుకొని మన కామెంట్ చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ మ్యామ్.